ఈరోజు తెలంగాణలో మరొక డెవలప్మెంట్ జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వార్త ముఖ్యంగా తెలంగాణ కానీ, పుదుచ్చేరి కానీ, తమిళనాడులో కానీ ఎవరికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పటి నుంచో యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్తానని చెబుతున్నారు. ఏదో ఒక రోజు ఆవిడ యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళతారని అందరూ అనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించలేదు. తనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అని ప్రెస్ ముఖంగా ఆవిడ ఎన్నోసార్లు చెప్పారు, కానీ వినేవారే లేరు. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ రూట్ క్లియర్ అయింది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన 2 రోజులకే గవర్నర్ గిరికి గుడ్ బై చెప్పేశారు తమిళిసై. తనకు ఇండైరెక్ట్ కంటే డైరెక్ట్ పొలిటికల్ ఫైటింగ్ ఇష్టమని మనసులో మాట బయటపెట్టారు. తమిళనాడు లేదంటే పుదుచ్చేరిలో ఎక్కడో ఒక చోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచేందుకు ఆవిడ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. 2019 సెప్టెంబర్ 1 నాడు తమిళిసై తెలంగాణ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగానే తమిళిసైని బీజేపీ నాయకత్వం రంగంలోకి దింపిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ గవర్నర్గా తమ అధినాయకత్వ అంచనాలను తలకిందులు చేయకుండా వస్తూనే ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్లుగా వ్యవహారం నడిపారు తమిళిసై. తమిళిసై గవర్నర్గా ఉన్న టెన్యూర్ని మనం గమనించినట్లయితే ఆవిడ తీరు మిగతా గవర్నర్లకి భిన్నంగా ఉందని మనందరికీ అర్థమవుతూ ఉంటుంది. అందరు గవర్నర్లు వేరు, తాను వేరు అంటూ రూల్స్ అన్నీ కేసీఆర్ సర్కార్ ముందు పెట్టారు. చెప్పాలంటే కేసీఆర్ సర్కార్కు ఒక రకంగా చుక్కలు చూపించారని చెప్పొచ్చు. ఈ స్థాయిలో తమిళిసై అగ్రెసివ్గా ఉండడం వెనుక కారణం ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. గవర్నర్ కంటే కూడా ఒక పొలిటీషియన్గా ఆవిడ వ్యవహార శైలి ఉండేదనేది సర్వత్రా మనకు వినిపించేటటువంటి మాట. అప్పటిదాకా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళిసై ఒక్కసారిగా గవర్నర్గా అపాయింట్మెంట్ అవడమే అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. అప్పటిదాకా ప్రత్యర్థి పార్టీలను చెడుగుడు ఆడుతూ వస్తున్న తమిళిసై గవర్నర్ పదవిలోనూ అదే దూకుడుగా చూపించారు. కేసీఆర్తో తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించారు. మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలంటేనే ఆసక్తి చూపిన తమిళిసై గవర్నర్ పదవి తీసుకోవడమే అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రత్యక్ష పాలిటిక్స్లో అంత అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని గవర్నర్ పదవికి తీసుకొస్తే ఆ యాటిట్యూడ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందనేది అందరికీ కనపడేటటువంటి విషయం. అలాంటి యాటిట్యూడ్, అట్లాంటి భావజాలం ఉన్నటువంటి తమిళిసైని తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్గా నియమించడం అనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. నిజానికి రాజ్యాంగబద్ధ పదవులు చేపట్టిన వారు అటు నుంచి అటే రిటైర్ అవ్వడం కామన్గా అందరి విషయంలో జరుగుతూ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం గవర్నర్స్ విషయంలో మనం చూస్తూ ఉంటాం. కానీ తమిళిసై మాత్రం బీజేపీ హైకమాండ్ ఒప్పించి మరోసారి ఎన్నికల్లోకి దిగబోతూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆవిడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కనపడుతోంది. తమిళిసై రాజీనామాను ఈ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే సిగ్నల్స్ పెద్దగా లేవు. ఎందుకంటే ఆవిడకి సౌత్లో చూసినట్లయితే మనకి బీజేపీకి పెద్దగా పట్టున్న పరిస్థితులు కానీ ఒక్క తెలంగాణలో మినహాయిస్తే కర్ణాటకలో కానీ, అటు తమిళనాడులో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కడ కూడా మనకి బీజేపీకి ఎక్కువగా కంపారిటివ్లీ నార్త్తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇక ఇండియా టూర్ వచ్చినప్పుడు 2 సార్లు రాజ్భవన్లోనే బస చేశారు. ఈ సమయంలోనే మోడీతో తమిళిసై కీలక చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. మోడీ అక్కడ బస చేసినప్పుడు పదే పొలిటికల్ రీఎంట్రీపై తమిళిసై రిక్వెస్ట్ చేయడంతో మోడీ రూట్ క్లియర్ చేశారంటూ ఉన్నారు పొలిటికల్ అనలిస్టులు. తమిళిసైని జనం ఎలా స్వాగతిస్తారన్న పాయింట్ పక్కన పెడితే ఇలా పొలిటికల్ రీఎంట్రీ ఇష్యూనే ఇంట్రెస్టింగ్ అయింది. ఇప్పటికీ 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తమిళిసై. 4వసారి ఎంపీగా పోటీకి రెడీ అవుతూ ఉన్నారు. అది కూడా ఎక్కడ బేస్ తక్కువగా ఉన్నటువంటి తమిళనాడులో. అంటే కంపారిటివ్లీ నార్త్తో పోల్చుకుంటే తమిళనాడులో స్థానిక పార్టీల హవా ఎక్కువగా కనపడుతుంటుంది. బీజేపీ ప్రభావం చాలా తక్కువగా కనపడుతుంది. అలాంటి దగ్గర మరోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తమిళిసై. తమిళిసై పొలిటికల్ జర్నీలో అన్ని ఓటములే కనపడుతున్నాయి. గతంలో ఆవిడ పోటీ చేసిన సందర్భాల్లో కూడా ఆవిడ ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. ఒక్క విక్టరీ కూడా లేదు. 2006లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు తమిళిసై. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆవిడ గెలవలేకపోయారు. తమిళిసై తండ్రి తమిళనాడు పీసీసీ చీఫ్గా పనిచేశారు. చివరకు తమిళిసై 1999లో బీజేపీలో చేరారు. అయితే ఫైర్ బ్రాండ్ ఉన్నా ఇంకెవరున్నా ఆ రాష్ట్రంలో కమలం పార్టీ ఎదగలేకపోయింది. కానీ ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో బీజేపీ కొంత పికప్ అందుకుంది. జయలలిత మరణం తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో బీజేపీ కాస్త పికప్ అయినట్లుగా కనపడుతుంది. పాదయాత్రలు చేయడం కావచ్చు, హిందుత్వవాదాన్ని మరింతగా తీసుకోవడం, ఇవన్నీ గ్రౌండ్ క్లియరెన్స్ పెంచాయంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే తమిళిసై పొలిటికల్ రీఎంట్రీ ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. తమిళిసై పొలిటికల్ రీఎంట్రీ అన్నామలైతో విభేదాలు పెంచుతుందా లేదంటే కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందా అన్నది కూడా కీ పాయింట్. ఎందుకంటే ఆవిడ గతంలో అక్కడ బీజేపీ చీఫ్గా పనిచేశారు. ఈ ప్రయోగం రివర్స్ అయితే మాత్రం ఇన్నాళ్ళు తమిళనాడులో బీజేపీ చేసిన ప్రయత్నం మొదటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇది బూమరాంగ్ అవుతుందా లేదంటే పాచికి పారుతుందా వేచి చూడాలి. ఇక రాజకీయాల నుంచి రాజ్యాంగబద్ధ పదవుల్లోకి వచ్చి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చిన మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది. సుశీల్ కుమార్ షిండే కాంగ్రెస్ కీలక నేత. 2004 నుంచి 2006 మధ్య ఉమ్మడి ఏపీ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ నేత విద్యాసాగర్ రావు కూడా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. పదవీకాలం పూర్తయ్యాక తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన.
ఇంకా బీజేపీలో కొనసాగుతున్నారు విద్యాసాగర్. ఇక ఇప్పుడు తమిళిసైకి మాత్రం మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది కమలం పార్టీ. గవర్నర్ పదవిలో తమిళిసై గత కేసీఆర్ సర్కారుకు చుక్కలు చూపించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు బ్రేకులు వేశారు, చాలా బిల్లులు పెండింగ్లో పెట్టారు. పెండింగ్ బిల్లుల విషయం అయితే కోర్టుల దాకా వెళ్ళింది. అంటే ఇలాంటి గవర్నర్ని గతంలో చాలా అరుదుగా చూస్తుంటారు. గవర్నర్లు చాలా నెమ్మదిగా వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు చేసుకుంటూ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటూ వ్యవహరించేటటువంటి శైలి గతంలో కనిపించేది. కానీ బీజేపీ గవర్నమెంట్స్ ఏర్పడిన తర్వాత బీజేపీకి చెందినటువంటి ఆ పార్టీ నేతలు కావచ్చు, ఆ పార్టీలో స్తబ్దుగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి నేతలు గవర్నర్ పదవులు ఇచ్చి ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ రాజకీయం నడపడం మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య సంఘర్షణ ప్రమాదం అని గ్రహించిన కోర్టులు రెండు వర్గాలకు సర్ది చెప్పి రాజీ చెప్పి పంపించాల్సి వచ్చింది మన తమిళిసై వ్యవహారంలో. నిజానికి రాష్ట్ర గవర్నర్ అంటే ఒక ప్రతినిధి మాత్రమే, పెద్దగా పవర్ లేని పోస్టు. రాజ్యాంగ సంక్షోభం వచ్చినప్పుడే అధికారాలు ఉన్న పోస్టుగా అది మారుతుంది. కానీ తమిళిసై మాత్రం అంతకు మించి వ్యవహారాలు నడిపారు. యాక్టివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను దేనికి తీసుకోను, గవర్నర్ పదవి కూడా దేనికి తీసుకుపోదంటూ ఆవిడ నడిపినటువంటి తీరు కావచ్చు, వ్యవహారం కావచ్చు, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరని కేసీఆర్ అనుకుంటున్న టైంలో ఆవిడ అపాయింట్ అయ్యారు. ఇప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరో పొలిటికల్ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అద్భుతం జరిగి తమిళిసై గెలిచి కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలిస్తే మాత్రం తమిళనాడు కోటాలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేదు. అదే జరిగితే తమిళిసై జాక్పాట్ కొట్టినట్లే.